హాయ్ అండి, నేను మీ రాలమండి. ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు స్టాక్ మార్కెట్ గురించి చెప్పమని. నేను 1994లో ఎంటర్ అయ్యానండి స్టాక్ మార్కెట్లో. సో నాకు అరౌండ్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 30 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో రెగ్యులర్గా స్టాక్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ట్రేడింగ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్ టోటల్ బులిష్ ఉందండి, ఇంకా బులిష్ అవుతుంది. బిఎస్సి సెన్సెక్స్ డెఫినెట్గా 1,00,000 టచ్ అవుతుంది. సో ఈ కాంటెక్స్లో నేను చెప్పేది ఏంటంటే, డౌన్ ద లైన్ మార్కెట్ బులిష్ ఉంటుంది, ఎకానమీ గ్రో అవుతుంది. ఇంతవరకు ఎంటర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు కూడా ఎంటర్ అవ్వచ్చు. ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్, పెద్ద కంపెనీలు, వాల్యుయేషన్స్ చాలా తక్కువలో కూడా కొన్ని ఇంకా దొరుకుతున్నాయి. అవి ఏమైనా చూసి కొద్దిగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ప్లాన్ చేసుకుని బై చేస్తే మీకు డెఫినెట్గా యావరేజ్న ఒక 20-30% రిటర్న్ పర్ యానం యూ కెన్ ఎక్స్పెక్ట్. సో ఇది నేను చెప్పదలుచుకున్నాను. సో ఆలోచించండి, ఇదొక సెగ్మెంట్. రెండోది ఏంటంటే గోల్డ్ కూడా ఇప్పుడున్న రేటు నుండి చాలా ఒక 20-30% డెఫినెట్గా పెరిగే అవకాశం ఉంది. దీని రీజన్ ఏంటంటే అక్యూట్ డిమాండ్ ఉంది, అండ్ టోటల్ ఇండియా ఓన్లీ 1 రేట్ తీసుకొచ్చే ప్లాన్లో కూడా ఉన్నారు. సో అవన్నీ రావడం మూలంగా కూడా, అండ్ ఇప్పుడు ఆషాఢ మాసం కానీ శ్రావణ మాసం కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్ చాలా బులిష్ ఉంటుంది. గోల్డ్లో కానీ స్టాక్స్లో కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు చేయొచ్చు. ఒక 6 months వరకు డోకా ఉండదు. సో జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకుని కానీ జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు డెఫినెట్గా ఒక 30-40% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదండి నేను చెప్పదలుచుకున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. సర్వజన సుఖనో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.